రీసెంట్గా ఒక పేషెంట్ చూసాను నేను. మామూలుగా పొద్దున 8ంటికి ఆ టైంలో మూతి వంకర కొంచెం చెయ్యి పట్టు తగ్గుతుంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి కూర్చొని డాక్టర్ వచ్చేటప్పటికల్లా 10:30 అయింది. వాళ్ళు చూపించుకునేటప్పటికల్లా 11:30 అట్లా అయింది. మళ్ళీ స్కాన్ కల్లా వచ్చేటప్పటికల్లా 3, 4 అయ్యి అప్పుడు చూపించుకున్నారంట. సో అది పక్షవాతం అనేది మామూలుగా 4:30 గంటలో ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. సో ఇట్లాంటప్పుడు మేము ఏం చేయాలి అంటే, ఇప్పుడు నరాల రోగాల్లో కొన్ని ఎమర్జెన్సీ అని ఉంటాయి. ఎట్లాంటివి అంటే సడన్ గా మాట తగ్గింది, చూపు తగ్గింది, రాయటానికి సరిగ్గా రాలేదు, నడకలో తేడా వచ్చింది, ఇట్లా హఠాత్తుగా వచ్చే మార్పులన్నీ నరాల రోగాల్లో ఎమర్జెన్సీలే. 10 ఏళ్ల నుంచి ఉండే తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇవేవి ఎమర్జెన్సీ కిందకి రావు. మూర్ఛ వ్యాధి వచ్చింది అనుకోండి, సడన్ గా ఫిట్స్ లాగా వచ్చి పడిపోయారనుకోండి, అది ఎమర్జెన్సీనే. ఇట్లా కాకుండా ఇంకొన్ని ఉంటాయి. మెదడు వాపు వ్యాధి అంటే జ్వరంతో పాటు తలనొప్పి, వాంతులు అవుతున్నాయి, చూపు తగ్గుతుంది. సో ఇవి ఎమర్జెన్సీ. సో కొన్ని రకాల రోగాలు ఎంత త్వరగా కనిపెట్టి ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత మంచిది అన్నట్టు. ఇవి టైం పోయే కొద్దీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు, గంటకి పేషెంట్ కండిషన్ చేంజ్ అవ్వచ్చు అన్నట్టు. సో ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ లేకుండా ఉంటే ఎట్లా, మేము ఎట్లా వెయిట్ చేయాలి, అపాయింట్మెంట్ అని తీసుకొని వెళ్ళాము, మా అపాయింట్మెంట్ సాయంకాలం ఉంది, అప్పుడు ఎట్లా చేయాలి అంటే, హాస్పిటల్ వెళ్ళంగానే మనం క్లియర్గా చెప్పాలి, ఇది ఎమర్జెన్సీ అండి, ఈ రోజే నాకు ఇబ్బంది వచ్చింది, ఈ రోజు పొద్దున్నే నేను హఠాత్తుగా ఇంట్లో పడిపోయాను, ఇట్లాంటివి చెప్తే అప్పుడు మనం హాస్పిటల్ని అలర్ట్ చేసిన వాళ్ళం అవుతాం, ఇది ఎమర్జెన్సీ అని. అప్పుడు మెయిన్ డాక్టర్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు, ఏదో ఒక డాక్టరో టెక్నీషియన్ ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని అలర్ట్ చేస్తారు.